యేసు నిన్ను వదిలిపెట్టరు, యేసు నిన్ను వదిలిపెట్టరు, ఆ యేసు నిన్ను వదిలిపెట్టరు. కలవర పడవలదు, నీవు కలవర పడవలదు. ఎల్లప్పుడు నీతో ఉన్నాడు, చేయి పట్టి నడిపిస్తున్నాడు. ఎల్లప్పుడు నీతో ఉన్నాడు, చేయి పట్టి నడిపిస్తున్నాడు. కన్నీటిని తుడిచే దేవుడు, నీ కన్నీటిని తుడిచే దేవుడు, కంటి పాప వలె కాచే దేవుడు, నిన్ను కంటి పాప వలె కాచే దేవుడు. కలవర పడవలదు, నీవు కలవర పడవలదు. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి గారు రాసిన సువిశేషము అధ్యాయం 25 పవిత్ర వచనములు 1వ వచనం నుండి 13వ వచనం వరకు. పరలోక రాజ్యం ఇట్లుండును, 10 మంది కన్యలు తమ కాగడాలతో పెళ్లి కుమారునకు స్వాగతమయ్య ఎదురేగిరి. అందు 5 వివేకవతులు, మరి 5 అవివేకవతులు. అవివేకవతులు తమ కాగడాలతో పాటు నూనెను తీసుకొని పోలేదు. వివేకవతులు తమ కాగడాలతో పాటు పాత్రలో నూనెను తీసుకొని పోయిరి. పెళ్లి కుమారుని రాక ఆలస్యము కాగా వారెల్లరూ కునికిపాట్లు పడుతూ నిద్రించుచుండిరి. అర్ధరాత్రి సమయమున ఇదిగో పెళ్లి కుమారుడు వచ్చుచున్నాడు, అతనికి ఎదురు వెళ్ళుడు అను కేక వినబడినది. అప్పుడు ఆ కన్యలందరూ నిద్ర నుండి మేల్కొని తమ కాగడాలను సరిచేసుకొనసాగింది. అవివేకవతులు వివేకవతులతో మా కాగడాలు కొడిగట్టుచున్నవి, మీ నూనెలో కొంత మాకీయుడు అని కోరిరి. అందుకు ఆ అవివేకవతులు మాకును మీకును ఇది చాలదు, అంగడికి వెళ్ళి కొని తెచ్చుకొనుడు అని వారు కొనుటకు పోయిరి. ఇంతలో పెళ్లి కుమారుడు రాని వచ్చెను. సిద్ధముగా ఉన్నవారు అతని వెంట వివాహోత్సవమునకు వెళ్ళిరి. ఆపై తలుపులు మూయబడును. తరువాత మిగిలిన కన్యలు వచ్చి ప్రభు ప్రభు తలుపు తీయుడు అని మొరపెట్టింది. ఆయన నేను మిమ్ము ఎరుగనని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అనెను. కనుక మేలుకొవతో ఉండుడు, ఏలైనా ఆ దినమును ఆ గడియను మీరెరుగరు. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువుని స్తుతి కలుగుగాక.